మొగుడు రేకుల ఫేమ్ ఆర్కే నాయుడు అదే ఆర్కే సాగర్ గారు యాక్ట్ చేసిన ద 100 సినిమా అయితే చూశానండి. ఇంక ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను ట్రైలర్ చూసి సినిమాకి వెళ్ళాను. ట్రైలర్లో ఆర్కే సాగర్ గారి కట్అవుట్ నచ్చి సినిమాకి వెళ్దామని వెళ్ళాను. సినిమా చూశాక మన టాలీవుడ్ ఇండస్ట్రీ తెలుగు వాళ్ళని సరిగా గుర్తించదని ఈ సినిమా చూశాక మరొకసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే ఈ సినిమా చూశాక ఆర్కే సాగర్ గారు పోలీస్ గెటప్కి సూపర్గా ఉన్నాడు. ఒక తెలుగు సినిమాలో హీరో ఎలా ఉంటాడో సేమ్ అదే కట్అవుట్ మాత్రం ఆ పోలీస్ గెటప్లో అదిరిపోయింది. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇంత మంచి యాక్టర్ని ఇన్ని రోజులు మనం మిస్ అయ్యామని నాకు కొంచెం ఫీలింగ్ వచ్చింది. అంటే మన తెలుగు సినిమాలో పోలీస్ క్యారెక్టర్కి హిందీ వాళ్ళనో లేదా తమిళ్ వాళ్ళనో కన్నడ మలయాళం తీసుకొచ్చి యాక్ట్ చేపిస్తారు. అదేదో మన తెలుగులైన ఆర్కే సాగర్ గారికి అలాంటి క్యారెక్టర్స్ వచ్చినా చాలా బాగుండేది. ఎందుకంటే పోలీస్ గెటప్లో సూపర్గా ఉన్నాడు. సినిమా అనుకుంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ నుంచి చాలా బాగుంది సినిమా. ప్రీ క్లైమాక్స్ ఈ చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఉంటాయి, ఆ ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. ఇంక ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఇంకా విష్ణుప్రియ ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది, తను చాలా బాగా చేసింది. ఇంకా ధనియా బాలకృష్ణ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద హీరోలు అని చెప్పుకోవచ్చు. సినిమా ఒక టెక్నికల్ అయితే చాలా పూర్గా ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అవ్వచ్చు, కలర్ గ్రేడ్ అవ్వచ్చు, ఇవన్నీ లో బడ్జెట్ సినిమా కాబట్టి కొంచెం మనం తగ్గినని చెప్పుకోవచ్చు. క్వాలిటీ విషయంలో సినిమా డల్ అయింది, కానీ సినిమా కంటెంట్ మాత్రం అదిరిపోయింది. ఈ మధ్యకాలంలో మంచి క్వాలిటీ ఉన్న సినిమాలు చాలానే వచ్చాయి. ఆ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే నా రేటింగ్ అయితే 3/5. ఈ సినిమాని మాత్రం దయచేసి మిస్ కాకండి ప్లీజ్. ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి.